నువ్వెవరిని లవ్ చేసావో తెలుసా? జడ్జి గారు అల్లుడు, ఇన్స్పెక్టర్ గారు బావమర్ది. నేను తేలిగ్గా వదులుతారా? డబ్బులు ఏమైనా కావాలంటే తీసుకుని పోవచ్చు కదమ్మా. అనా తొందరగా పని. ఎక్కడుంచారా అమ్మాయిని? నెల్లూరు గుండప్ప రైస్ మిల్లు. నెల్లూరా? నీకేం కావాలి? ఏమిట్రా మీరు చేసేది? పాపం ఆ అమ్మాయిని వదిలేయండి రా. వెళ్ళి నీ వాచ్మెన్ పని చూసుకోపో. నాశనం అయిపోతారు రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఇక్కడ గుండయ్య రైస్ మిల్. అలా నేరుగా వెళ్ళి ఎడం వైపు తిరగండి. లెఫ్టా? అవును, లెఫ్టే. ఓకే ఓకే, థ్యాంక్స్. హలో బాస్, ఇక్కడికి అమ్మాయిని తీసుకొచ్చారా? నాకు తెలియదండి. నిషా, నిషా, నిషా. నిషా, ఎవరు వచ్చారో చూడరా. సార్ ఇక్కడ నిషా అనే అమ్మాయి. వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పో. ఇలా చూడండి, తను ఇక్కడే ఉందని నాకు తెలుసు. మర్యాదగా తప్పుకో. లేదని చెప్తున్నా కదా, పోరా. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, అడ్డు తప్పుకో. ఒకసారి చెప్తా, పోరా. చెప్తున్నాను కదా. నిషా, నిషా, నిషా. నిషా, ఎక్కడుంచారా అమ్మాయిని? వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారమ్మా. వాళ్ళ కంట పడకుండా నువ్వు తప్పించుకుని పారిపోమ్మా. జాగ్రత్తగా వెళ్ళమ్మా. నిషా, నిషా. ఎందుకురా ఇలా చేసావు? నేనే తప్పు చేశాను రా? నీతో ఫ్రెండ్లీగా మూవ్ అయినందుకు ఇదే నన్ను నాకు ఇచ్చే బహుమతి? అది కాదు నిషా, జస్ట్ లిసన్. జస్ట్ స్టాప్ ఇట్. ప్లాన్ ఇదంతా ప్రీ ప్లాన్డ్. నువ్వు ఒక థర్డ్ రేటెడ్ క్రిమినల్. నా మీద పగ తీర్చుకోవడానికి ఇదంతా చేశావు. నేను నిన్ను లవ్ చేశానా? నీతో పారిపోదామన్నానా? చెప్పురా, చెప్పు. నీకు ఇప్పుడు సంతోషమేగా? నీ వల్ల నా పెళ్లి ఆగిపోయింది. దీనికేగా ఈ డ్రామా అంతా? అసలు నేనేం తప్పు చేశాను రా? నీతో కలిసి 10 రోజులు తిరిగి ఉంటాను. దానికి ఇంత పెద్ద శిక్ష? నిషా ప్లీజ్, అసలు ఏం ఎనఫ్. నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. ఇంకోసారి నన్ను కలవాలని ప్రయత్నించకు. గెట్ లాస్ట్. అనుకున్నాను ఇలా జరుగుతుందని ఆనాడే అనుకున్నాను.
కాకపోతే ఒక్క సంవత్సరం లేట్ అయింది అంతే. మీ కంట్లో పడకూడదనే కదా కామ్గా వెళ్ళి కాకినాడలో సెటిల్ అయి పీఠాపురం వెళ్ళి పిల్లలు చూసుకుని అన్నవరంలో పెళ్లి చేసుకున్నాను. అయినా సరే మీరు నన్ను ఇలా ఎత్తుకొచ్చేసారే. బొంగురు గొంతు మామ, ఏదో పిల్లని చూసి తాళైతే కట్టాను కానీ ఇంతవరకు తాకడం కూడా తాకలేదు. ఈ లోపు నన్ను ఇలా తీసుకొచ్చి నా మెడ మీద కత్తులు పెట్టారే. మీకు ఏమైనా న్యాయంగా ఉందా? ఎక్కడికి వెళ్ళాడో నీకు మాత్రమే తెలుసు. చెప్పు. చెప్తే వదిలేస్తారా బొంగురు గొంతు మామ? చెప్పు. ఎక్కడున్నాడో చెప్పేయమంటారా? చెప్పరా. వాడు ఫారెన్ లో ఉన్నాడు. అయ్యా నిజం చెప్పాడు. ఆ. కృష్ణయ్య ఫారెన్ లో నేను ఉన్నాడు. వెళ్ళొస్తాను. తెలివి తక్కువ ఫారెన్ లో ఎక్కడ జాగ్రత్త తెగిపోద్ది. అయ్యా మీ మీసం మీద ఒట్టేసి చెబుతున్నాను, వాడు నిజంగా ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఒక పని చేయి, ఏంటి? నువ్వు వెళ్ళి తీసుకురా. ఏమయ్యా పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, మీకు అసలు మనస్సాక్షి అంటూ లేదా? మీసం మొలిచిన దగ్గర నుంచి నేను శోభనం గురించి ఎన్నో కలర్ఫుల్ కళలు కంటూ వస్తున్నాను. ఇప్పుడు నా కళలో కళ్ళలు చేసి నా జీవితంతో ఆడుకోకండి. నారదా, అయ్యా నా కొడుకు నా దగ్గరికి వచ్చేంత వరకు నీ పెళ్ళ మా ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాతే నీకు ఫస్ట్ నైట్. భలే తీర్పిచ్చారయ్యా మీరు, పెదరాయుడులో మోహన్ బాబు లాగా. బొంగురు గొంతు మామ, మీరు ఈ కత్తులు తీశారంటే నేను వెళ్ళి నా పెళ్ళంతో రెండు మాటలు చెప్పొచ్చేస్తాను. ఆ చెప్పేదేదో వాడికి చెప్పు, వాడు వెళ్ళి చెప్పొస్తా. అంటే వద్దులే మామ. చెప్పు. వద్దు, చెప్తే ప్రాబ్లం అవుతుంది. చెప్తావా లేదా? అయితే వెళ్ళి నా పెళ్ళంతో ఈ పెదవులు దయాదాక్షిణ్యం లేని మొరటనాయాలు కత్తులతో బెదిరించి పనులు పంపించేశారు. వీళ్ళు చస్తే గానీ మనకు శోభనం జరగదని చెప్పి రమ్మనండి. ఒంటరిగా బతుకుతున్నాను. ఇప్పుడు నేను సెషన్స్ గవర్నమెంట్ ఎనర్జీ ప్రాజెక్ట్లో సీనియర్ కన్సల్టెంట్గా ఉన్నాను. ఎప్పుడన్నా పాసింగ్ క్లౌడ్స్ లాగా ఊరు నాన్న అందరూ జ్ఞాపకం వస్తారు. జరిగిందే తలుచుకుంటూ కూర్చుంటే మనసుకు బాధగా ఉంటుంది. అందుకే అన్నీ మర్చిపోయి నేను నా